హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక 15 ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన హ్యూమన్ బ్రెయిన్లో మెమరీ స్టోరేజ్ యొక్క కెపాసిటీ 10 lakh జీబీతో సమానం. బ్రెయిన్లో ఉన్న న్యూరల్ కనెక్షన్స్ మిల్కీ వేలో ఉన్న స్టార్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. నిద్రలో ఉన్నప్పుడు బ్రెయిన్ యాక్టివిటీ మరింత పెరుగుతుంది. మెమరీస్ని ప్రోగ్రెస్ చేస్తూ అలానే న్యూ ఐడియాస్ని క్రియేట్ చేస్తుంది. ఈ వరల్డ్లో ఉన్న అన్ని సూపర్ కంప్యూటర్స్ కలిసినా కూడా మన బ్రెయిన్ యొక్క క్రియేటివిటీ అండ్ ఎమోషన్స్ని మ్యాచ్ చేయలేవు. మరి మీరేమనుకుంటున్నారు? మన బ్రెయిన్ని మనం కరెక్ట్గా యూజ్ చేస్తున్నామా? ఫ్యాక్ట్ నెంబర్ 2, ఎర్త్లో 70% ఆఫ్ ఓషన్సే ఉంటాయని మనకు తెలిసిందే. వాటిలో 95% ఆఫ్ ఓషన్స్ని ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేయలేదు. మెరియన్ ట్రెక్లో ఉన్న ప్రెషర్ కన్నా ఇక్కడ 10,000 టైమ్స్ ఎక్కువ ప్రెషర్ ఉంటుందని చెప్తారు. ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళిన ఎక్విప్మెంట్ అంతా క్రాష్ అయిపోయింది. ఓషన్స్లో లైటింగ్ డెప్త్కు రీచ్ అవ్వదు. అక్కడ ఒక స్ట్రేంజ్ గ్లోయింగ్ క్రియేచర్స్ ఉంటాయని చెప్తున్నారు. మన ప్లానెట్లో ఉన్న బిగ్గెస్ట్ మిస్టరీస్ అన్నీ ఓషన్లోనే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, అంటార్క్టికా ఐస్ కింద 4 kilometers డెప్త్లో లేక్ విస్టోక్ అని ఒక లేక్ ఉంది. ఈ లేక్ 1 million yearsగా సన్లైట్ అనేది చూడలేదు. సైంటిస్ట్ అక్కడ అన్నోన్ మైక్రో ఆర్గానిజమ్స్ని కనుక్కుంటున్నారంట. దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే మన ప్లానెట్ పైన అన్నోన్ లైఫ్ ఫామ్స్ చాలానే ఉన్నాయని అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, క్యాట్స్కి డార్క్నెస్లో మనకన్నా 6 times ఎక్కువగా కనిపిస్తుంది. వాటి ఐస్లో టెబిటమ్ లుసిడియం అనే ఒక మిర్రర్ లేయర్ ఉంటుంది. ఇది చిన్న లైట్ను రిఫ్లెక్ట్ చేసి నైట్ విజన్ని పర్ఫెక్ట్ చేస్తుంది. అందువలన క్యాట్ ఐస్ నైట్ టైమ్స్లో షైన్ అవుతూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5, బనానా యాక్చువల్లీ బెర్రీ కేటగిరీలోకి వస్తుంది. బనానాలో డోపమైన్ అనే ఒక హ్యాపీనెస్ ఇచ్చే కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ వలన మనకు బనానా తిన్న తర్వాత ఎనర్జీ బూస్ట్ మరియు స్ట్రెస్ తగ్గడం జరుగుతోంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ప్రతి సెకండ్ సన్లో 600 million tons ఆఫ్ హైడ్రోజన్ను హీలియంగా మారుస్తోంది. సన్ యొక్క సర్ఫేస్ టెంపరేచర్ 5500 degrees సెంటిగ్రేడ్గా కనిపిస్తుంది. అండ్ అలానే సన్ లేకుంటే ఎర్త్ వితిన్ వీక్స్లో ఐస్ ప్లానెట్గా మారిపోతుంది. సన్కి ఇంకా 5 billion years ఆఫ్ లైఫ్ స్పాన్ ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, వాటర్ మిలాన్లో 92% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది. నాసా వాటర్ మిలాన్స్ను స్పేస్లో కూడా గ్రో చేశారు. ఎందుకంటే ఆస్ట్రోనాట్స్ దీన్ని వాటర్ సోర్స్గా వాడుకోవచ్చని. వాటర్ మిలాన్ మన బాడీలో హీట్ అండ్ స్ట్రెస్ను రెడ్యూస్ చేస్తుంది. ఇది మనకు ఒక సమ్మర్ పర్ఫెక్ట్ ఫ్రూట్. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఆక్టోపస్కి 3 hearts మరియు 9 brains ఉంటాయి. అండ్ దీని బ్లడ్ కూడా బ్లూ కలర్లో ఉంటుంది. ఇందులో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆక్టోపస్ తన నర్వస్ సిస్టమ్ని వాడుకొని కలర్ చేంజ్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఆక్టోపస్ బ్రెయిన్ ఎంత స్ట్రాంగ్ అంటే దాన్ని మనం ఒక క్లోజ్డ్ జార్లో పెడితే అది ఈజీగా బయటకు వచ్చేయగలదు. సైంటిస్ట్ ఏమని సస్పెక్ట్ చేస్తున్నారంటే ఆక్టోపస్ లైఫ్ ఎర్త్తో కాకుండా వేరే ఆరిజిన్తో ఉండొచ్చని. ఫ్యాక్ట్ నెంబర్ 9, స్నేక్స్కి ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉండవు. అవి జాబోన్ వలన గ్రౌండ్లో నడిచే శబ్దాలను ఫీల్ అవుతుంది. అంటే స్నేక్స్కు ఇయర్స్ లేవని కాదు, అవి డిఫరెంట్గా వింటాయన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 10, జూపిటర్ అండ్ సాటర్న్లో ప్రెషర్ ఎక్కువగా ఉండడం వలన కార్బన్ డైమండ్స్గా మారుతోంది. అందువలన అక్కడ డైమండ్ రైన్స్ పడుతూ ఉంటాయి. కానీ అక్కడ మనుషులు నివాసించడం ఇంపాసిబుల్. ఇలా మన ఎర్త్లో కూడా డైమండ్ రైన్స్ పడితే బాగుండు కదా. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 11, క్రికెట్ బాల్ ఒక సైడు షైనీగాను మరి ఇంకొక సైడు రఫ్గాను ఉంటుంది. ఎయిర్ యొక్క స్పీడ్ వలన అది ట్విస్ట్ అండ్ స్వింగ్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రివర్స్ స్వింగ్ని సైన్స్ కూడా ఇంతవరకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ రివర్స్ స్వింగ్ అనేది క్రికెట్లో ఒక హిడెన్ ఫిజిక్స్. ఫ్యాక్ట్ నెంబర్ 12కి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. డైలీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మనము ఫ్యాక్ట్ నెంబర్ 12 గురించి తెలుసుకుందాము. స్పేస్లో బోన్ మెటల్, స్ట్రీక్ మరియు గన్ పౌడర్ యొక్క స్మెల్ ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఆస్ట్రోనాట్ యొక్క సూట్స్ హై ఎనర్జీ పార్టికల్స్తో రియాక్ట్ అవ్వడం వలన ఈ స్మెల్ రావడం జరుగుతుంది. స్పేస్ సైలెంట్గా ఉన్నా అక్కడ స్మెల్ చాలా డేంజరస్. ఫ్యాక్ట్ నెంబర్ 13, మనకు డైలీ ఆన్ అండ్ యావరేజ్ 4 to 6 డ్రీమ్స్ వస్తాయి. కానీ లెగిసిన 90 seconds లోపు అవి మర్చిపోతాము. డ్రీమ్స్ మనకు క్రియేటివిటీ అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ ఇస్తాయి. డ్రీమ్స్ లేకుంటే స్ట్రెస్ పెరిగిపోవడం జరుగుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14, వ్యాంపర్ బ్యాట్ యొక్క బ్లడ్ను తినేస్తాయి. వాటి సలేవాలో డార్క్యుమిన్ అన్న ఒక కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ బ్లడ్ క్లాటింగ్ను ఆపేయడం జరుగుతుంది. డాక్టర్స్ ఈ ఫార్ములా స్ట్రోక్ యొక్క పేషెంట్స్ కోసం వాడుతారు. దీని ద్వారా మనకేం అర్థమవుతుందంటే భూతంలా కనిపించే క్రియేచర్ కూడా లైఫ్ సేవ్ చేస్తుందని. ఫ్యాక్ట్ నెంబర్ 15, లైటింగ్ యొక్క టెంపరేచర్ సన్ టెంపరేచర్ కన్నా 5 times ఎక్కువ. 30,000 degrees సెంటిగ్రేడ్స్ యొక్క బోల్ట్ లైటింగ్ పవర్తో 1 lakh బ్రెడ్ స్లైసెస్ను టోస్ట్ చేయవచ్చు. నేచర్ పవర్ను మనం ఇమాజిన్ కూడా చేయలేము. ఈ 15 ఫ్యాక్ట్స్లో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
రేపు ఇంకో ఇంట్రెస్టింగ్ కొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.